సోయా బీన్స్ కర్రీ వండుతున్నా నేను. గ్రేవీ లాగా మంచిగా కుర్మ లెక్క పెడతానా చపాతీలకు. ఈరోజు చపాతీ సోయా బీన్స్ కర్రీ. ఎందుకంటే అలా ప్రోటీన్, హై ప్రోటీన్ బాగుంటుందట, తినాలట, హెల్త్కు మంచిది, మన గుండెకు మంచిది. అందుకే ఈరోజు అదే చేస్తాను నేను. కొంచెం ఆయిల్, మా అబ్బాయి డైటింగ్ కాబట్టి కొద్దిగానే ఆయిల్ వేసిన. మంచిగా గిన్నె వేడైంది, నూనె పోసిన, నూనె కూడా వేడైంది. ఉల్లిగడ్డలు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇది ఎంతమంది వేసుకున్నారో కామెంట్ చేయండి. ఇది చపాతీలకు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది, ఉత్తకు కూడా తినచ్చు అవి. కాకపోతే నేను చపాతీలకు చేస్తాను ఈరోజు. ఇది మంచిగా గోలుతాను. కొన్ని పచ్చిమిర్చి చేస్తాను. ఇవి నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని 1 కప్పుకు 3 కప్పుల నీళ్లు పోసుకొని విజిల్ రానియాలి. అయితేనే మెత్తగా ఉడుకుతాయి. కుక్కర్లో పెట్టుకోవాలి, లేకపోతే అవి ఉడుకుడు కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా మెత్తగా ఉడుకుతేనే మనకు టేస్ట్ ఉంటాయి మంచిగా. ఒక 3 విజిల్లు రావాలి, మంచిగా ఉడుకుతాయి. ఇట్లా 3-4 విజిల్లు వస్తే మనకు మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఇలా కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్టు, చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి. పెట్టుకుంటే మంచిగా ఊరుతాయి. టమాటా వేసినాం కాబట్టి మంచిగా గ్రేవీ లాగా అవుతుంది. కొంచెం ధనియాల పొడి చూడాల, ధనియాల పొడి కొద్దిగా, కొంచెం మిరియాల పొడి, మూత పెట్టుకోవాలి. మూత మీదనే ఉడకాలి అది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సోయా బీన్స్ వేసుకోవాలి. ఇలా అయితే మన మటన్ కూర లాగా ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. మూత పెట్టుకోవాలి ఒక్కలాగా ఉండేసరికి. ఇలా కొంచెం జీలకర్ర పొడి, ఏంపి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి కొద్దిగా. ఎన్ని కోటి యుద్ధాలు కూటి కోసమే అని ఏది తింటే మంచిదంటే అదే తెచ్చుకొని తింటాం మనం. అట్లా ఇది తినాలని అన్నారు, అందుకే దీన్ని తెచ్చి వండుతాను నేను. ఇప్పుడు మొన్న డాక్టర్ అన్నాడు తినాలని. కొద్దిగా పప్పు తీసుకొని, ఈ పప్పు వేయ ముందుకే కొంచెం పక్కకు ఉంచిన, దీన్ని మిక్సీ పట్టిన, కొంచెం గ్రేవీ లాగా మన కుర్మలాగా అవుతుంది. వాటర్ పోసుకోవాలి. వాటర్ మంచిగా పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు కొద్దిగా వేస్తాను, కొంచెం అప్పుడు వేసిన, ఇప్పుడు కొద్దిగా వేసిన. ఇలా పచ్చిమిర్చి వేసిన కాబట్టి కారం ఏం అవసరం ఉండదు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ నేను వేస్తలేను. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకాలి. అది మంచిగా దగ్గర పడ్డది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం దీంట్లో. అయిపోయింది, ఉడకడానికి కూడా వచ్చింది అది. కొద్దిగా కొత్తిమీర ఒక 2 నిమిషాలు ఉంచి బంద్ చేస్తే అయిపోతుంది. కొద్దిగా మార్వాడి మేతి, ఒక 2 నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ చేస్తా. ఇక అయిపోయింది. ఇక గ్యాస్ ఆఫ్ చేస్తానా. ఎంత మంచిగా కలర్ఫుల్గా టేస్టీగా అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి.